టాలీవుడ్ గడ్డపై చేసిన రచ్చ బాలీవుడ్లోనూ కంటిన్యూ చేస్తానంటుంది మన బేబీ. అవును, స్మాల్ బడ్జెట్లో వచ్చి కోట్లు కొల్లగొట్టిన ఈ సినిమాని ఇప్పుడు హిందీలో దించేందుకు రెడీ అవుతున్నాడు సాయి రాజేష్. అయితే ఇప్పటికే ఇలా చిన్న బడ్జెట్లో వచ్చి వందల కోట్లు వెనకేసిన సయారాతో దీన్ని పోల్చడం ఇక్కడ విశేషం. మరి ఈ బేబీ మరో సయారా అవుతోందా? సాయి రాజేష్ ఈ బేబీతో బాలీవుడ్లో జెండా పాతేస్తాడా? హ్యావ్ ఎ లుక్. సాడ్ లవ్ స్టోరీస్ ని నెత్తిన పెట్టేసుకుంటున్నారు ఆడియన్స్. ఆ వుడ్ ఈ వుడ్ అన్న తేడా లేకుండా అన్ని భాషల్లోనూ ఇలాంటి చిత్రాలకి ఇప్పుడు ఫుల్ డిమాండ్ ఉంది. దీంతో టాలీవుడ్ లో ఆ మధ్య సాలిడ్ సక్సెస్ అయిన బేబీతో బాలీవుడ్ బాట పట్టాలని ఫిక్స్ అయ్యాడు డైరెక్టర్ సాయి రాజేష్. అయితే ఇర్ఫాన్ ఖాన్ కుమారుడు బాబిల్ ఖాన్ ఈ బేబీ హిందీ రీమేక్ లో నటిస్తున్నాడని, కానీ అనుకున్న సమయానికి రీమేక్ సెట్స్ పైకి రాకపోవడంతో బాబిల్ ఖాన్ ఈ మూవీ నుంచి తప్పుకున్నాడని, దీంతో బేబీ రీమేక్ అటకెక్కినట్టేనని పుకార్లు షికారు చేశాయి. అయితే లేటెస్ట్ గా ఈ బేబీపై సాలిడ్ అప్డేట్ వదిలాడు సాయి రాజేష్. రీమేక్ ప్రొడక్షన్ వర్క్ డిసెంబర్ కల్లా కంప్లీట్ చేసి సినిమాని 2024 ఫస్ట్ హాఫ్ లో రిలీజ్ చేస్తామని చెప్పుకొచ్చాడు. ఇంతవరకు బాగానే ఉంది, కానీ తాజాగా ఈ సినిమాపై ఓ క్రేజీ న్యూస్ తెగ చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా కూడా సయారాల ట్రయాంగిల్ సాడ్ లవ్ స్టోరీ కాబట్టి ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా బేబీ మరో సయారా అవడం పక్కా అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. సయారా కథ విషయానికి వస్తే, తన కాలేజీలో రైటర్ అయిన సీనియర్ ని ప్రేమించిన హీరోయిన్ వాళ్ళ ఇంట్లో పెద్దలను ఒప్పించి పెళ్లికి సిద్ధమవుతోంది. అయితే అతను స్వార్థం చూసుకుని వెళ్లిపోవడంతో తను బాధపడిపోయి చివరకు ఓ ఐటీ కంపెనీలో జాయిన్ అవుతుంది. అక్కడ ఆమెకు మరో వ్యక్తి పరిచయం అయి అది కాస్త ప్రేమగా మారుతుంది. అదే సమయంలో హీరోయిన్ జీవితంలోకి ఆమె మాజీ ప్రేమికుడు కూడా వస్తాడు. మరి ఇద్దరిలో హీరోయిన్ ఎవరి దగ్గరికి చేరిందనేదే సినిమా. దీంతో ఇది కాస్త బేబీ కథకి కాస్త దగ్గరగా ఉండడంతో బేబీ కూడా సయారాల సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అంటూ ఆరా తీస్తున్నారట మూవీ లవర్స్. చూడాలి మరి సయారాల బేబీ కూడా 500 కోట్లు కొల్లగొడుతుందా, లేక అంచనాలు అందుకోలేక చతికిల పడుతుందా? For more videos like this, subscribe Big TV channel.